ఫ్యామిలీ మెంబర్ తనకి ఒంట్లో బాలేదా? అవును, తనకి కొంచెం జలుబు. యూ నాకు చెప్పాడు నా కోసం టాబ్లెట్లు తీసుకురావడానికి వెళ్ళి తను తడిసిపోయిందని. అవును. నేను కావాలని తనని కష్టపెట్టాలి అనుకోలేదు. నేను కొన్నిసార్లు దీనికి సంబంధించి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను తనని చెప్పాను, తను చెప్పాడు. పనికి సంబంధించింది ఏదైనా అది నీ బాధ్యత. నేను నువ్వు ఫిజికల్ ఇష్యూ వల్ల అమ్మాయిల్ని దూరంగా పెట్టావనుకున్నాను, కానీ తర్వాత నాకు తెలిసింది నీకు లేడీ 80% అంటే ఎందుకో ద్వేషం ఉన్నట్టుంది. ఈ విషయంపై వేవి నీ అభిప్రాయం మారుస్తుందని అనుకున్నాను. నన్ను ఇంతకుముందు అడ్వాంటేజ్ తీసుకున్నారు. మనుషులందరూ ఒకేలా ఉండరు. అందరినీ ఒకేలాగా చూడకు, కంగారు పడకు, మెల్లగా ముందుకు వెళ్ళు. బాస్, మీ ఫ్యామిలీ మెంబర్ తను అంటే వే తను నిజంగా డిఫరెంట్. వేవే, నువ్వింకా ఎందుకు నిద్ర లేవలేదు? ఇవాళ శనివారం, నేను పడుకుంటున్నాను. సరే, నేను వెళ్తున్నాను. ఇవాళ ఓవర్ టైం చేస్తున్నాను. ఇంటెన్స్ కి డబుల్ హార్స్ వస్తాయి. 300 యువర్ వస్తాయి. మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? వేవే, నిన్నొకటి అడగొచ్చా? ఏంటది? నేను నా 4G స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, నా తరపున ప్రాక్టీస్ చేస్తావా? ఫార్గింగ్ స్కిల్సా? అవును. నా ఫ్రెండ్ కి నేను హై క్వాలిటీ కత్తి ఇవ్వాలనుకుంటున్నాను, కానీ పని ఉండడం వల్ల నాకు కుదరట్లేదు. ఇవాళ నువ్వు పొద్దున నా కోసం ప్రాక్టీస్ చేస్తే నేను రాత్రి చేస్తాను. సరే సరే, ముందు నువ్వు ఆఫీస్ కి త్వరగా వెళ్ళు. ఐ లవ్ యూ. నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. రెక్సీ, ఇది చూడకూడదు. తొందరగా దాచేయాలి, తొందరగా దాచేయాలి. వెళ్ళిపో, వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో, వెళ్ళిపో, తొందరగా, తొందరగా వెళ్ళిపో. ఇప్పుడు పర్లేదు, ఇంక పెట్టుకో. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పట్టిందేంటి? నిద్రపోతున్నావా ఏంటి? నీ ఫోన్ లిఫ్ట్ చేయాలని లేక లేట్ అయింది. అయితే ఇప్పుడు నాతో మాట్లాడేది ఎవరు? నా యొక్క ఆత్మ. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిందా? బాగానే ఉన్నాను. నాకు జలుబు చేస్తే ఆ తప్పంతా మీదే. నన్ను నేరుగా ఇంటికి తీసుకొచ్చుంటే నాకు అసలు జలుబే వచ్చుండేది కాదు. నీకు రూమ్మేట్ ఉందిగా, ప్రాబ్లం లేదు. జిఎంసీయు పనిచేయాల్సిన టైం ఇది. మాన్యువల్ ప్రోగ్రామర్ గా దృష్టి పెట్టు. ఉంటాను. సరే, లంచ్కి రా. సారీ, నీ ఫోన్ అవుట్ ఆఫ్ క్రెడిట్. నీ మెసేజ్ సెండ్ చేయలేకపోతుంది.
హలో. కోచింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నావు? నేను తొందరగా వచ్చేస్తున్నాను, కానీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లకి తినిపించాలి. నేను కొంచెం సేపటి వరకు రాను. నా కోసం ప్రాక్టీస్ చేయి. ఓకే తెలుసు, నువ్వు కంగారు పడకు, నేను ఆ పని మీదే ఉన్నాను. థ్యాంక్ యూ. ఉమ్. అయ్యో ఆపండి, నా స్టాప్ మిస్ అయిపోయింది. ఏంటి స్టేజ్ వెళ్ళే వరకు నిద్రపోతావా? నేను ఇక్కడ ఆపలేను, తొందరగా దిగేసి. సరే సరే, థ్యాంక్ యూ. ఎవరు? అస్సలేం బాలేదు. ఎన్నిసార్లు ఈ టీషర్ట్ ని వేసుకుంటావు నువ్వు? ఇలాంటి షర్ట్స్ నాకు చాలా ఉన్నాయి, అందుకే వేసుకున్నాను. కాఫీకి స్నానం చేయించు. స్నానం చేయించి నేను వెళ్ళొచ్చా? అయిన తర్వాత చూద్దాంలే. నన్ను నేను శిక్షించుకుంటున్నానా? నువ్వు ఎలాంటి దానివో తెలిసిన తర్వాత కూడా నీ రూమ్మేట్ తో నా పిల్లికి తినిపిస్తున్నాను. నువ్వు ఆన్లైన్లో ఉన్నావా? చుట్టూ పరిగెడుతూ ఏం చేస్తున్నావు? నేను ఆన్లైన్లో ఉన్నానని తెలీదా? ఫోర్జిన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? వేగన్, ఇది ఎక్సీ పార్ట్నర్లా ఉందే. తనే. నేను ఎక్సీకి గేమ్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు కదా, ఇతనికేనా? తను గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటుందా? అలా అయితే నేను ఎక్సీ కాదని చెప్పకూడదు కదా. ఎక్సీ ఎవరితోనో గిఫ్ట్ చేయిస్తుంది అని అంటే కూడా అస్సలు బాగోదు. అవును, నేను నేను వెళ్ళిపోవాలి, తర్వాత మాట్లాడతాను. అంత త్వరగానా? అవును, నేను బిజీ. బాయ్ బాయ్.